హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడాలి. ఆ పని నాదే. నేను ఆ పనిలో ఉంటాను. మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండాలి మీరు. ఆ పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో పాపం జగన్ రెడ్డి పార్టీ నుంచి అంతా జంపు కొట్టేసరికి మూలనున్న చెదారాన్నంతా మీడియా గొట్టాల ముందుకు తోసేస్తున్నాడు. ఆ డస్ట్బిన్లోంచి వచ్చిన ఆడిముత్యమే పంపింగ్ స్టార్ గోరెంట్ల మాధవ్ గాడు. పాపం ఏదో చెబుతా అంటూ చేతితో పట్టుకుని మరీ అదేలేవా మైకు చేతితో పట్టుకుని మరీ తిరుగుతున్నాడు. ఆయన బాధ ఏదో చూద్దాం రండి. ఇదిగో మాధవా, చేతులతో యాక్షన్లు ఏమీ చేయకుండా కేవలం డవిలాగుల వరకే చెప్పు. 2019 నుండి 2024 వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్రం భావించినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అసంభవం అని ఆ రోజు గట్టిగా కేంద్రాన్ని హెచ్చరించి కేంద్రాన్ని ఆ రోజు వెనక్కి తరిమిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. నీ విషయం లేని పంపుని డ్రైనేజీలో పారయ్యా. ఏందేంది మాధవా, జగన్ రెడ్డి కేంద్రాన్ని తరిమి కొట్టాడా? ఎప్పుడు ఎక్కడ సరిగ్గా గుర్తు చేసుకో. నీకు గాని వాట్సాప్ వీడియో కాల్ చేసి మరీ చెప్పాడా దరిద్రంగాను? కేంద్రాన్ని మనం తరిమి కొట్టామని ఇంకేదో అన్నావు. అబ్బో గుర్తొచ్చింది అబ్బాయో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే కొటేషన్ జగన్ రెడ్డిదా. ఇంకా నయం, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది కూడా జగన్ రెడ్డి అనలేదు. సంతోషం. నేను ఇలాగే వదిలేస్తే ఉప్పు సత్యాగ్రహం కూడా జగన్ రెడ్డి చేసేసేయడానికి ఇలాగున్నావుగా మాధవా. ట్రోలర్స్ కు ఫుట్బాల్ కాకు. ఇదిగో చూసుకుని మాట్లాడు. ప్రైవేటీకరణకు ఒప్పుకోకుండా కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా గట్టిగా కేంద్రాన్ని వ్యతిరేకించి విశాఖ హక్కును ఆంధ్రులకు చెందే విధంగా దాన్ని ప్రైవేటీకరణను ఒప్పుకోకుండా గట్టిగా నిలబడిన సంగతి మనమంతా కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా కూడా గుర్తించాలి. సరే, నీ భజన కాస్త పక్కన పెట్టి నాదో డౌట్ ముందు తీర్చు. అసలు ఉత్తరాంధ్ర నాయకులు ఏమైనట్టు? కనీసం బొత్స కూడా నోరు మెదపడం లేదేంటి? పోయి నిన్ను ఉసుగోల్పడి ఏంటి జగన్ రెడ్డి? నీకు వాట్సాప్ వీడియో కాల్ కి ఫారెన్ సైట్స్ కి తేడా తెలియదాయే? నువ్వు ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దగ్గరే ఆగిపోయావు. అక్కడ బాబు పవన్లు కలిసి 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించేలా చేసేసారు. దీంతో ప్రైవేటీకరణ మాట ఇప్పట్లో వినిపించదు. అంతేగాని ఓరకే ఢిల్లీ వెళ్ళి వంగి దండాలు ఎట్టేసి కేసులో ఊసెత్తనివ్వకుండా 5 ఏళ్లు మీ జగన్ చేసినట్లు చేస్తారనుకున్నావా పంపింగ్ స్టారు? ఈరోజు విశాఖ ఉక్కు అనే పేషెంట్కు గుండెపోటు వస్తే కాలుకు కట్టుకడతా ఉంటుంది కేంద్రం. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఎట్లా మాయమవుతుందో నాకు అర్థం కావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు అనే దాన్ని సెయిల్లో విలీనం చేయాలి. సెయిల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ అనేది నిలబడుతుంది, అది బ్రతికి బట్టగడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు 10-11 వేల కోట్లతో ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో చేసేస్తామని కళ్ళబల్లి మాటలు మనకు
చెబుతున్నారు. అయ్యా, ఇప్పటికే 10-20 వేల కోట్లు ఉక్కు ఫ్యాక్టరీ అప్పున్న సంగతి మనందరికీ తెలుసు. 35 వేల కోట్ల బకాయి ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఏ బ్రాండ్ మద్యం దాగావు నాయనా? జగన్ మీద మోజుతో భూములు ఫ్రిడ్జ్ లో దాచుకుని తాగుతున్నావా ఏంది? పెచ్చగా మాట్లాడుతున్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనిషి కాదు, గుండెకి ఆపరేషన్ చేయాలా? కేంద్రం కాలుకు కట్టుకట్టిందా? నీకు మ్యాటర్ తెలుసో లేదో, మొన్న నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న మిత్రుని కలిసా. వాడికి 2 కాళ్ళకి కట్లు కట్టున్నాయి. ఏంట్రా ఇది అని అడిగితే అప్పుడు తెలిసింది, కాలు నరాలు తీసి పూడుకుపోయిన గుండె నరాల స్థానంలో అమరుస్తారట. గుండెకి మరమ్మతు చెయ్యాలంటే కాలు దగ్గర నరాలే కట్ చేసి అమర్చాలి. అంటే నువ్వు అన్నట్లు కేంద్రం ఆ పని మీదే ఉన్నట్లే కదా. ఐసీయూలో ఉన్న పేషెంట్కు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికిస్తామంటే ఏ రకంగా 5 ఏళ్ల నుంచి అది ఐసీయూలో ఉంది. ఐసీయూలో ఉన్న పేషెంట్కు ఇప్పుడు ఈరోజు చిన్న ఆక్సిజన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, బూటకం చేస్తున్నారు. మీ ఆక్సిజన్ ఇచ్చే బూటకాన్ని మీరు దయచేసి విరమించుకొని ఈ ఉక్కు ఫ్యాక్టరీని శైల్లో విలీనం చేయాలి. దానికి క్యాప్టివ్ మైన్స్ను ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ ఉక్కు ఫ్యాక్టరీ బ్రతికి బట్టగడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాటకు ముందు బ్రతికి బట్ట కడుతుంది అంటా ఉన్నావు, లేకపోతే నీలాగా విప్పుకుని వీడియో కాల్స్ మాట్లాడుకుందాం అనుకున్నావా? చూడు గోరింట్ల అబ్బాయి, అక్కడ నీకంటే సిగ్గు ఎగ్గు లేదు. మీ బాసుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ధ్యాసే లేదు. అందుకే నువ్వు అన్నట్లు విశాఖ ఉక్కు ఐసీయూలో 5 ఏళ్లుగా మగ్గుతుంటే దానికి శస్త్రచికిత్స అందించే పనిలో బాబు గారు ఉన్నారు. దానికోసమే ఆ ప్యాకేజీ. హ్యాండ్ పంపు గడివి, నీకు బోరింగ్ పంపుల గురించి తప్ప ఎలాంటి టెక్నిక్ పాయింట్స్ తెలియవు అంటే వినవు కదా. సరే, ఫైనల్ గా ఏం చెప్తావో చెప్తూ మరొకసారి కూడా తెలియజేస్తున్నాను, ఉక్కు ఫ్యాక్టరీ అనే పేషెంట్కు గుండెపోటు వచ్చింది. మీరు కాలుకు కట్టుకడతామంటున్నారు. కాలుకు కట్టుకడితే గుండెపోటు ఏ రకంగా బాగవుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, దాన్ని ఆలోచిస్తున్నారు. దీన్ని మైండ్లో పెట్టుకుని గుండెపోటును సరిచేయాలి తప్ప మీరు కాలుకు కట్టుకట్టడానికి పోవద్దు అని సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను. పూర్వాశ్రమంలో గాని నువ్వు కాంపౌండర్ గా పనిచేసావా? లేదంటే లేటెస్ట్ గా ఎవరైనా లేడీ నర్సుని గాని గోగుతా ఉన్నావా? మాట్లాడితే ఉక్కు ఫ్యాక్టరీకి గుండెపోటు వచ్చింది, కాలు కట్టుకట్టారా అంటా ఉన్నావు. తాడు బొంగరం లేని నువ్వు కూడా ఈతవు పలికితే ఏటా పంపులు రాజా. నువ్వు ముందు వీడియో కాల్ ఏటా మాట్లాడాలి అనేది నేర్చుకుని తర్వాత నీ నగ్న కథా చిత్రాన్ని జనానికి చూపించు. చాలే ఏళ్ళవయ్యా, ఎర్రినా గోరెంట్లా ఏళ్ళు.